హాయ్ అండి. నేనైతే డ్యూటీ నుంచి వచ్చాక మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చాడు. ఇందులో కొన్ని ముక్కలు ఫ్రై చేసుకుని కొన్ని ముక్కలు అయితే పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చేపలు అయితే మసాలాలు పట్టించి వేరే పెట్టుకున్నాను. ఇంకా చేపల పులుసు కోసం అయితే ఉల్లిపాయ పేస్ట్ ఇంకా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి. చేపలు ఒకవైపు ఫ్రై అవుతున్నాయి, ఇంకొక వైపు వాటర్ అయితే పెట్టుకున్నాను రైస్ కోసం. చేపలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. చేపల పులుసు రెడీ అయిపోయాక మా ఆయనకైతే అన్నం వడ్డించి పెట్టేశాను. మీరు ఎంతమందికి చేపల పులుసులు ములంకాడ ముక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ అండి. నేనైతే డ్యూటీ నుంచి వచ్చాక మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చాడు. ఇందులో కొన్ని ముక్కలు ఫ్రై చేసుకుని కొన్ని ముక్కలు అయితే పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే అన్నీ కట్ చేసి